నమస్తే. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా సోషల్ మీడియాలో తీసుకువెళుతూ శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ముఖ్యంగా ఆల్విన్ కాలనీ డివిజన్లో తనదైన ముద్ర వేస్తున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఎర్రబెల్లి సతీష్ రావు గారు ఈ రోజు మనతో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలను పంచుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు పనులు బాగా చేసింది అనుకుంటున్నారా? ఇంకా ఏమైనా చేయనివి ఉన్నాయి అనుకుంటున్నారా? మీ దృష్టిలో ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి ప్రజలను మోసం చేయడం తప్ప ఏ పని చేయట్లేదు. మొన్న ఒక ఈవెంట్ చేశారు, శిల్పారామం శిల్ప కళావేదికలో. ఏం వేదిక అది? ఆ వేదికలో చేసింది రైతు భరోసా మీద రిలీజ్ చేస్తామని చెప్పి ఒక మీటింగ్ పెట్టారు. రైతు భరోసా రిలీజ్ చేసేది ఎక్కడ పెట్టాలి? ఎనుమాముల మార్కెట్లను, నిజామాబాద్ ఉన్న మార్కెట్లను, లేకపోతే గుడిమల్కాపూర్కి సంబంధించిన అగ్రికల్చర్ మార్కెట్లను అక్కడ పెట్టాలా? హైటెక్ సిటీ మధ్య దగ్గరలో శిల్ప కథ వేదికలో పెడుతున్నారంటేనే డైవర్షన్ చేయడానికి. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ, అక్కడ ఉన్న ప్రజలకు కానీ, అక్కడ ఉన్న పబ్లిక్ కానీ రైతు భరోసాకు ఏం సంబంధం అని? ఎందుకు అక్కడ పెట్టాలా? కావాలని ఏదో జిహెచ్ఎంసీ, సిఎంసి, మల్కాజ్గిరి ఎలక్షన్స్ ఉన్నాయి, సిటీలో పబ్లిక్ లో గవర్నమెంట్ ఏదో చేస్తుందని భ్రమలు కల్పించడానికి తప్ప గ్రౌండ్ లో ఏం లేదు. అంతా గ్యాస్ ట్రాష్ తప్ప ఏం లేదు. సో ప్రస్తుతం వర్షాకాలం వస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వల్లనే హైదరాబాద్ ఈ విధంగా మునిగిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు నిర్మాణాలకి అనుమతులు ఇవ్వడం వల్ల ఇది జరుగుతోంది అనేసి ప్రధానమైన రేవంత్ రెడ్డి గారి విమర్శ. దీనికి సంబంధించి మీరు బీఆర్ఎస్ ని ఏ విధంగా సమర్థిస్తారు? కావాలని రాజకీయ బట్టగాల్చి మీదేసే కుట్ర తప్ప బీఆర్ఎస్ పార్టీ చాలా సమూలమైన మార్పు తీసుకొచ్చింది నగరంలో. ఫ్లైఓవర్లు కానీ, కరోనా టైంలో కొత్త లింక్ రోడ్లు కానీ, కేటీఆర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి హైరేజ్ బిల్డింగ్లు కూడా వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ టైంలోనే పర్మిషన్ ఇచ్చింది. నియోపోలిస్ అనే ఒక కొత్త నగరం నిర్మించింది కూడా, లేఅవుట్ నిర్మించింది కూడా బీఆర్ఎస్ పార్టీ. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రమే చేయడం జరిగింది. దాంట్లో పాత గవర్నమెంట్, మా గవర్నమెంట్ అమ్మింది 30%. వీరు 70% ఈ రోజు గొప్పలు చెప్పుకుంటున్నారు. 150 కోట్లకు పోయింది, 200 కోట్లకు పోయింది. అదంతా మేము వేసిన పునాది మాది. నియోపోలిస్ అని పేరు పెట్టింది కేటీఆర్ గారు. కావాలని వాళ్ళు ఏదో వీళ్ళకి ఏం చేయరాక ఈ రకరకాలుగా రాజకీయ కోణంలో ఉన్నారు తప్ప ఇంకా వాళ్ళకి వేరే ఉద్దేశం లేదు. మీరు ఈ విధంగా చెప్తున్నారు. మరి ప్రధానంగా వర్షం వచ్చింది అనేది పూర్తిగా మునిగిపోతుంది. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? 3 ఏళ్ల నుంచి నువ్వు వచ్చినావు కదా, మరి నువ్వు చేయొచ్చు కదా. 3 ఏళ్ల నుంచి నీ కళ్ళు కనిపిస్తున్నాయి కదా. 3 ఏళ్ల నుంచి నీ ప్రభుత్వము, నీ అధికారులు, నీ యంత్రాంగం మొత్తం దాని మీద చూస్తున్నారు కదా. నువ్వు చెయ్యి. ఈ మాటలు ఎందుకు? నీకు 3 ఏళ్ళ టర్మ్ అయిపోయింది కదా. 3 ఏళ్ల నుంచి నువ్వేం గడిబిక్తున్నావా, లేకపోతే గుడి గౌరవం పనులు అవుతున్నావా? నువ్వేం చేస్తున్నావు అని మేము అడుగుతున్నాం. అడ్డగోలు అనుమతులు ఇచ్చారు. అడ్డగోలు అనుమతులు ఇవ్వడం వల్ల నిర్మాణాలు విస్తృతంగా జరిగాయి. ఇవన్నీ జరగడం వల్లనే ఈ రోజు హైదరాబాద్ లో ఈ దుస్థితి ఉంది అనేది ప్రధాన విమర్శ. మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది కూడా. ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి దీన్ని మీరు ఎలా సమర్థిస్తున్నారు? మేము ఒక పద్ధతి ప్రకారం పరిపాలన జరిగింది. ఎవరు కూడా ఇప్పుడున్న ఏ కేబినెట్ కానీ, ఏ మీటింగ్లు కానీ ఏం జరుగుతున్నాయో జనం నవ్వుకుంటున్నారు. అప్పుడు ఒక సీఎం అంటే సీఎం లెక్క, ఒక మంత్రి అంటే ఒక మంత్రి లెక్క, ఒక మంత్రికి సంబంధించిన రివ్యూ జరుగుతుందంటే అక్కడ మంత్రి, దానికి సంబంధించిన సెక్రటరీ ప్లస్ ముఖ్యమంత్రి గారు అందరూ సమూలంగా కూర్చొని డిసిషన్ తీసుకొని జరిగే సాంప్రదాయం, సంస్కృతి, ఒక పద్ధతి, ఒక లెక్క ప్రకారం జరిగింది మా టైంలో. ఒక లెక్క ప్రకారం ఇప్పుడు జరగట్లేదు కాబట్టి మీకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు కాబట్టి ఎంతసేపు ఇంకా పాతది నువ్వేం 3 ఏళ్ల నుంచి ఏం బీకినావు అని మేము అడుగుతున్నాం. సో సతీష్ గారు, బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్లు అనేవి నిర్మించడం జరిగింది, కానీ వాటిని ప్రజలకు పూర్తిగా ఇవ్వలేదు అనే ఒక అసంతృప్తి ఉంది. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మళ్ళీ ప్రచారం చేసుకుంటోంది. మరి ఎందుకు నిర్మించిన వాటిని కూడా పూర్తిగా ఇవ్వలేకపోయారు? యాక్చువల్లీ మేము ఒక ఎజెండా ప్రకారం మీ సేవలు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళనే ఒక డ్రా సిస్టమ్ ప్రకారం ఒక కలెక్టర్ గారికి పూర్తి స్వేచ్ఛ అధికారం ఇచ్చి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం జరగాలి. దీంట్లో పైరోలు కానీ, రాజకీయాలు కానీ, వేరే కానీ, ఎమ్మెల్యేల పైరోలు కానీ, మంత్రుల పైరోలు కానీ, ముఖ్యమంత్రి పైరోలు కానీ ఉండకూడదు. అసలైన లబ్ధిదారికి జరగాలి. ఆ విధంగా చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ విధంగానే ఇచ్చింది కాబట్టి డబుల్ బెడ్రూమ్ లో లబ్ధిదారులకు చాలా మందికి తెలియదు. వాళ్ళకు గవర్నమెంట్ ఉన్నతాధికారులు ఫోన్ చేసి మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, మీరు వచ్చి అక్కడ ఆ ఏరియాకి రండి, మీరు వచ్చి ఇక్కడ ఈ కుత్బుల్లాపూర్ ఏరియాకి పోండి,
మీరు వచ్చి ఇక్కడ కైతలాపూర్ పోండి, మీరు వచ్చి ఇక్కడ కొల్లూరు పోండి, మీకు అక్కడ డబుల్ బెడ్రూమ్ అలాట్ అయిందని గవర్నమెంట్ నుంచి ఫోన్ వచ్చే వరకు లబ్ధిదారునికి తెలియకుండా అంత నిబద్ధతతోటి చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం. 100% చేశాము. అందులో కొంత పర్సంటేజ్ ఇంకేదైనా పెండింగ్ ఉండొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ మారినా గానీ మా ప్రభుత్వం అయిపోతుంది, ఎలక్షన్స్ వస్తున్నాయి, దీన్ని ఏదో తినేసేయాలా, మొత్తం అందరికి ఇచ్చేయాలా, ఆగమాగం ఏం కాదు కదా. ఒక పద్ధతి ప్రకారము మనకి ఎక్కడైతే డెవలప్మెంట్ ఏదైనా అవసరం ఉంటుంది, స్లమ్లలో అవసరం ఉంటుంది, స్లమ్లలో వెకెట్ చేసే పొజిషన్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందేమో అని గవర్నమెంట్ కొంత పక్కకు పెడుతుంది. ఆ విధంగానే కేసీఆర్ గారి ప్రభుత్వం కొన్ని అప్పుడు ఆపింది. ఆపినాయే కదా వీళ్ళు ఇప్పుడు పంచుతున్నారు. సో కేసీఆర్ గారు 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రాకుండా కోటికి పైగా జీతం తీసుకున్నారు కానీ మనోడికి చిన్న దెబ్బ తగిలిందనగానే వెంటనే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు అనే ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. దీనిపైన మీరు ఎలా సమర్థిస్తారు? వాడు బేవకూఫ్ అంటున్నా నేను వాళ్ళను. ఎందుకంటే కేసీఆర్ గారు సైనికులమే కదా మేమంతా. ప్రతి సమాధానికి ప్రతి వాళ్ళ క్వశ్చన్ కి అసెంబ్లీలో కేటీఆర్ గారు ఎవరు? మా వర్కింగ్ ప్రెసిడెంట్. హరీష్ గారు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీలో నాయకుడే కదా మాట్లాడేది. కేసీఆర్ రావాలి అంటే మరి కేసీఆర్ గారికి సంబంధించిన సమకాలీకుడు ఆడు ఉండాలి కదా, సరి అయినోడు ఉండాలి కదా. సరి అయిన లేకుండా ఉత్తగా ఏం ఆయన ఈక్వాలిటీ లేనోతో ఏం మాట్లాడతాం? దేనికైనా కయ్యానికైనా వియ్యానికైనా సమకాలీకుడు ఉండాలి, సరి అయినోడు ఉండాలి. కాబట్టి సరి అయినోడు వచ్చినప్పుడు తప్పకుండా వస్తాడు. కేసీఆర్ ను రావాలని నువ్వెవడు అడిగేది? రావాలని కేసీఆర్ గారు అనుకుంటే ఎవడు ఆపలేడు, వచ్చే విధంగా వస్తాడు. సో ఫ్యామిలీలో పిల్లోడికి ఏదో హాస్పిటల్లో చిన్న దెబ్బ తాకితే దాన్ని చూడడానికి పోతే దీంట్లో కూడా చిల్లర నీచ రాజకీయం చేయడం ఈ కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఈ నీచ రాజకీయం ఎప్పటికైనా మానుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాళేశ్వరం నీళ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సరిగ్గా వినియోగించుకోవట్లేదు, కాళేశ్వరం నీళ్లు ఇవ్వట్లేదు అని ప్రస్తుతం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రైతుల దగ్గరికి కూడా వెళ్తున్నారు. మరి దీనిపైన మీరేమంటారు? 100% మన్ను నుంచి అన్నం తయారు చేసే రైతును మోసం చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ. కావాలని రాజకీయ కోణంలో దాన్ని ఆగం చేస్తున్నారు. ఈ రోజు మేము మా హరీష్ గారు, జగదీష్ గారు, కేటీఆర్ గారు, వినోద్ గారు అందరు పోయి మొన్న చూసి కూడా వాళ్ళు చెప్పిండ్రు, మీకు చేత కాకపోతే ఒక 15 రోజులు మాకు చెప్పండి, మేము ఎట్లా పంపింగ్ చేయాలో చేస్తాము. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటారు, ఎన్డీఎస్ఏకు టీత్ లేదు, ట్రూత్లెస్ ఎన్డీఎస్ఏ అని మా వినోద్ గారు కూడా చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము రాజకీయాలు భేషజాలు పోకుండా మట్టి నుంచి అన్నం తయారు చేసే రైతుకు న్యాయం చేయాలా, రైతు దగ్గర రాజకీయాలు ఏందిరాబోయ్ అని మేము అడుగుతున్నాం. ప్రస్తుతం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీలోకి గాంధీ గారు వెళ్లిపోయారు. మరి ఇప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటి? డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఎక్కడికక్కడ పరిస్థితులు అన్ని సద్దుమణికి ఉన్నాయి అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? 100% మా గాంధీ గారు మేము మా కష్టార్జితం మేము అంత ప్రతి కార్యకర్త కష్టం చేసి గెలిపిస్తే మమ్మల్ని నట్టేట ముంచి పోయినాడు ఎమ్మెల్యే గారు. పోయినా పర్వాలేదు, ఎమ్మెల్యే గారు 10 ఏళ్లలో ఏ ఒక్క నాయకుడిని తయారు చేయలేదు. మాకు సరి అయిన నాయకుడు కుకట్పల్లి ఎమ్మెల్యే గారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు. యావత్ షేర్లింగంపల్లిని ఆయనకు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో అంత బిజీ ఉన్న ఈ షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ తీసుకొని దాదాపు నేను అనుకుంటే ఒక 30-40 మంది నాయకులను తయారు చేసిండు. నేను కూడా కృష్ణారావు గారు తయారు చేసిన నాయకుడినే. 100% చెప్తున్నాం, ఈ షేర్లింగంపల్లిలో గులాబీ జెండా ఎగరేస్తాం. కృష్ణారావు గారి ఆశీస్సులతోటి తప్పకుండా మెజారిటీ కార్పొరేటర్లు గెలుస్తాం. 100% ఎమ్మెల్యే తోటి పనే లేదు. 10 ఏళ్లలో ఈ ఎమ్మెల్యే ఒక్క నాయకుని కూడా తయారు చేయలేదు. ఒకరిద్దరిని అక్కడ తయారు చేసి ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరిని తయారు చేశాడు కానీ ఎక్కడ కూడా ఏ నాయకుని తయారు చేయలేదు. అటువంటిది ఇన్ఛార్జ్ తీసుకొని కృష్ణారావు గారు ఈ 2.5 సంవత్సరాల్లో చాలా పార్టీని ఎక్కడికో తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన ఎంతో శ్రమ తీసుకొని అన్ని డివిజన్లుగా వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఎప్పుడు రెగ్యులర్ గా మొన్న కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ప్రతి రోజు షేర్లింగంపల్లిలో ఎవరికో ఏదో పనున్నా, ఏ నాయకునికి పనున్నా, ఏ సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా, ఎక్కడన్నా పోలీస్ స్టేషన్కి అవసరం ఉన్నా, ఏది అవసరం ఉన్నా కృష్ణారావు గారు సపోర్ట్ చేస్తున్నారు. కృష్ణారావు గారి సహకారంతో వారి ఇన్ఛార్జ్ ఉండడం వల్లనే పార్టీ ఈ రోజు షేర్లింగంపల్లిలో ఈ విధంగా ఉందంటే కారణం దానికి ఎమ్మెల్యే గారే, కృష్ణారావు గారే ముఖ్య కారణం. మా ఎమ్మెల్యే గారు మోసం చేసిపోయినా గానీ ఆ ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు ఇన్ఛార్జ్ తీసుకొని పార్టీని ఇక్కడ బతికించినారని చెప్తున్నాం. సో ప్రెజెంట్ రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఎస్ఐఆర్ అనేది చాలా విస్తృతంగా వినిపిస్తోంది. మరి ఎస్ఐఆర్ ద్వారా చాలా ఓట్లు పోతున్నాయి అనే పరిస్థితి అనేది కనిపిస్తోంది. మీరు ప్రజలకి ఎస్ఐఆర్ గురించి ఎలాంటి క్లారిటీ ఇస్తున్నారు? ఓటు గురించి ఏ విధంగా చెప్పదలుచుకున్నారు? మేమేం చెప్తున్నామంటే ఎస్ఐఆర్ ద్వారా మా పార్టీ నుంచి సపోజ్ ఈ ఆల్విన్ కాలనీ డివిజన్ లో 60 బూతులు దాదాపు ఉన్నాయి. 60 బూతులో బిఎల్ఓలు అలాట్ చేయడం జరిగింది. బిఎల్ఓలకు వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు.
వాళ్ళ దగ్గర వాళ్ళకు రాయడం రావట్లేదు, కొంతమందికి వాళ్ళకి అడ్రస్ తెలవట్లేదు, ఏం చెప్పడం రావట్లేదు, ప్రజలకు అవేర్నెస్ తెలియదు. మేమేం చెప్తున్నామంటే మా పార్టీ తరఫు నుంచి బిఎల్ఏలుగా అపాయింట్ చేసినాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఆ బిఎల్ఓలతోటి ప్లస్ మేము కూడా అన్ని కొన్ని కొన్ని కాలనీలు మేము కూడా రోజు తిరుగుతున్నాం. వాళ్ళకి పబ్లిక్ ఏం అవేర్నెస్ చేస్తున్నామంటే మీరు ఇక్కడ ఉంటే ఇక్కడే ఓటు పెట్టుకోండి, లేకపోతే మా ఊర్లో మా చిన్నానో మా తాతో మా బామ్మర్దో మా తమ్ముడో మా మరదలో వదినో నిలబడుతుంది, నా ఓటు అక్కడుంటే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది అని పెట్టుకుంటే రేపు జరగబోయే పరిస్థితి ఏమవుతుందంటే అన్నిటికీ లింక్ అవుతుంది. ఓటు, ఆధారు అన్ని లింక్ అయి రేపు పొద్దున ఈ నగరంలో మీకు వచ్చేది ఏదైనా లబ్ధి జరిగేది ఉంటే జరగదు. మీ రేషన్ కార్డు క్యాన్సిల్ కావచ్చు, మీకు రేపు డబుల్ బెడ్రూమ్లో మీకు ఎలిజిబిలిటీ రాకపోవచ్చు, ఎందుకంటే నీ ఓటే ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే 2002కు ఇప్పుడు 2026కి పూర్తి అప్గ్రేడేషన్ అయిపోతుంది. ప్రతి ఓటర్ కూడా మొత్తం నెట్వర్క్ లో బంధించబడుతుంది, అవేర్నెస్ వచ్చేస్తుంది. కాబట్టి పాత పద్ధతి ఉండదు. ఎలక్షన్స్ రోజు కూడా ఎవరు కూడా పోలింగ్ బూత్ కాడ ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరికి సెల్ కి మెసేజ్ వస్తుంది, సెల్కే పోల్ చిట్టి వస్తుంది, ఎక్కడ ఓటర్ ఉన్నాడు ఏమున్నాడని ఇంత ముందు లెక్క కన్ఫ్యూజ్ ఉండదు. దాదాపు కొన్ని ఓట్లు చనిపోయిన వాళ్ళయి, షిఫ్ట్ అయిన వాళ్ళయి, లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన వాళ్ళయి అవి డెలీట్ అయిపోతే పోయినాయి. కానీ ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం ఒక మనిషికి ఒక ఓటు ఉండాలా, న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి, అసలు ఈ డివిజన్లో ఎన్ని ఓట్లు ఒరిజినల్గా ఉన్నాయి, ఎంతమంది ఇక్కడ ఉంటారు, ఎంతమంది ఒక సరి అయిన ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటారు, ఆ విధంగా ఉండాలి. ఎస్ఐఆర్ని మనం ఉపయోగించుకోవాలా. ప్రతి ఒక్కరు దయచేసి ఇక్కడ మీరుంటే ఇక్కడే పెట్టుకోండి ఓటు అని మేము చెప్తున్నాం. వాళ్ళందరికీ అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున అన్ని లింక్ అవుతాయి. అంతా ఇప్పుడున్న ఈ ఐటీ దాంట్లో ఇటు ఆధారు, ఇటు ఫోను, ఇటు రెసిడెన్స్ 3 లింక్ అయితే మీకు పథకాలు ఎలిజిబిలిటీ అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఓటును నెగ్లెక్ట్ చేయకూడదు. ఓటు కంపల్సరీ మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంచుకోవాలని చెప్తున్నాం. కాకపోతే ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఇంకా అనుకున్నంత పబ్లిసిటీ చేయట్లేదు. మా పార్టీ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కు ఎక్స్టెన్షన్ చేయమని ఆల్రెడీ మా వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కలుస్తామంటున్నారు. ఎందుకంటే ఇంకా సరిగ్గా ఎవరికి పబ్లిక్ అందట్లేదు, పబ్లిక్ లో అవేర్నెస్ లేదు. ఫామ్ ఇస్తే తీసుకుంటున్నారు, లోపల పెట్టుకుంటున్నారు, మళ్ళీ ఫామ్ నింపి రిటర్న్ ఇవ్వాలని తెలియట్లేదు. నింపే వాళ్ళకు సరి అయిన అవగాహన కొందరికి రావట్లేదు. కాబట్టి కొంత ఎక్స్టెన్షన్ టైం ఇచ్చుకుంటూ దశల వారీగా ఇప్పుడు ఎంత వస్తుంది, మనకు 30% వస్తుందా, 40% వస్తుందా, ఈ టైంలో 50% వస్తుందా, ఎక్స్టెన్షన్ చేయమని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మా అధిష్టానం, మా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారికి కృష్ణారావు గారికి కూడా చెప్తున్నాం. వారు కూడా అధిష్టానంకి చెప్పడం జరిగింది. అధిష్టానం కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కు లెటర్ పెట్టడం జరిగింది. పబ్లిక్ లో గ్రౌండ్ లో కూడా మా కార్యకర్తలకు ఏం చెప్తున్నాం అంటే ముందు ఈ నెల రోజులు ఈ 24వ తారీఖు వరకు వేరే ఏ పని లేదు, మనకు ఓటు చేయడం ఒకటే పని, ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకండి, ముందు ఓటు చేయాలా, ఎస్ఐఆర్ గురించి పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకుపోవాలని చెప్తున్నాం. ఎస్ఐఆర్ పద్ధతిలో లక్షల్లో ఓట్లు పోయే అవకాశాలు ఉన్నాయి అనేసి ఒక జరుగుతోంది ప్రచారం. అయితే మరి ఈ ఎస్ఐఆర్ పద్ధతి ద్వారా పోయే ఓట్ల వలన ఏ పార్టీకి నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ కి ఇది లబ్ధి చేకూరుస్తుంది అనుకుంటున్నారా, కాంగ్రెస్ కి లబ్ధి చేకూరుస్తుందా, లేదా థర్డ్ వన్ గా బీజేపీకి లబ్ధి చేకూరుస్తుంది అనుకుంటున్నారా? నేను అనుకునే ఏంటంటే ఇంతకుముందు సిటీలో 40-50% ఓటింగ్ జరిగేది. ఏదైతే డూప్లికేట్ ఓట్లు అన్ని పోవడం వల్ల రేపు పొద్దున ఓటింగ్ శాతం 70-80% పెరుగుతుంది. ఒకటి ఒరిజినల్ ఓట్లు మాత్రం దాదాపు ఓటేసే వాళ్ళు, ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళే ఉంటారు. దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏం నష్టం జరగదు. కొన్ని పక్క ప్రాంతాలు, వేరే రాష్ట్రాలకు సంబంధించిన కొందరు ఇక్కడ వద్దనుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రాంతీయుడు ఈ ప్రాంతం పార్టీకే ఓటేయాలనుకుంటాడు. కాబట్టి 100% బీఆర్ఎస్ పార్టీకి లాభం జరుగుతుంది. ఆల్విన్ కాలనీ డివిజన్ లో మీరు నిరంతరం తిరుగుతూ ఉంటారు. ఇక్కడ సమస్యల గురించి కూడా మీకు పూర్తి అవగాహన ఉంటుంది. మరి మీరు ఆల్విన్ కాలనీ డివిజన్ లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయనుకుంటున్నారు? నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఇలాంటి సమస్యల గురించి ప్రజలకు ఏ విధంగా మీరు వివరించదలుచుకున్నారు? మేమేం చెప్తున్నాము, ఆల్విన్ కాలనీ డివిజన్ సంబంధించి ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, ఎల్లమ్మ చెరువు ఉంది, అక్కడ ఆల్రెడీ రోడ్డు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఆడ ముందట 4-5 కాలనీ వాళ్ళు, విజయనగర్ కాలనీ, మాధవి నగర్, తులసీనగర్, ఇట్లాంటి కాలనీ వాళ్ళు, తులసివనం, ఇట్లాంటి కాలనీ వాళ్ళందరూ ఆ రోడ్లో క్లియర్ చేయాలా, ఫుట్పాత్లన్నీ క్లియర్ చేయాలని వారు విన్నవించడం జరిగింది. ఆ పని ఇంకా ముందుకు జరగడం లేదు. ఇంకోటి ఇదే ఆల్విన్ కాలనీలో ఇక్కడ బ్రాహ్మణి కుంట అని ఒకటి ఉంటుంది, దాని పక్కకు రామ్కి విల్లాస్ ఉంటాయి, దాని పక్కకు హెచ్ఎంటీ ఉంటుంది, దాని పక్కకు సాయి చరణ్ కాలనీ ఉంటుంది, ఇంకో పక్కకు జలవిహార్ కాలనీ ఉంటుంది. ఆ చెరువుని ఇప్పటి వరకు హైడ్రా సందర్శించలేదు. ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. మేమేం చెప్తున్నామంటే అక్కడ ఆక్రమణలు లేవు, మీరు వచ్చాక ఆర్తనాదాలు కూడా లేవు, కానీ ఎందుకు దాన్ని డెవలప్ చేయట్లేదు? మీరు చెప్తున్నారు కదా హిట్లర్ అక్కడికి ఎందుకు రావట్లేదు? సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నా హిట్లర్ ఆలియాస్ హైడ్రా అని చెప్పారు. మరి హైడ్రా ఎందుకు ఆ చెరువు దగ్గరికి రాలేదు? ఎందుకు దాన్ని క్లియర్ చేయలేదు? అంటే మీకు అక్కడ ఎక్కడన్నా ఆక్రమణాలు ఉంటే, ఆడ ప్రజల ఆర్తనాదాలు ఉంటే,
మీ సాటిస్టిక్ ప్లెజర్ బాగుంటే, సాటిస్టిక్ ప్లెజర్ బాగా సాటిస్ఫాక్షన్ అయితే తప్ప మీరు అక్కడికి రారా? క్లియర్గా ఉంది, దాన్ని ఎందుకు చేయలేదు? నెంబర్ 3, ఇక్కడ అంబీర్ చెరువు ఉంది. అంబీర్ చెరువును దాని నాలాన్ని క్లియర్ చేయలేదు, దాన్ని పెండింగ్ పెట్టింది. నెంబర్ 4, అక్కడ పరికి చెరువు ఉంది. పరికి చెరువును కూడా క్లియర్ చేయలేదు, మరి అక్కడే ఉంది. మరి ఎక్కడ పోయింది హిట్లర్ ఆలియాస్ హైడ్రా? ఎందుకు ఇది క్లియర్ చేయలేదని మేము అడుగుతున్నాం ఫస్ట్. ప్లస్ ప్రతి ఆల్విన్ కాలనీలో ప్రతి రోడ్లో ప్రతిరోజు డ్రైనేజ్ పొంగడమే. పైప్ లైన్లు మార్చాలి. 3 సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్ వచ్చాక ఎక్కడ కూడా పైప్ లైన్లు చేంజ్ చేయలేదు, ఎక్కడ కూడా పైప్ లైన్ వేయలేదు. అది రెగ్యులర్ కార్యక్రమాలు. ఈ డ్రైనేజు, ఈ రోడ్లు, ఈ మెయింటెనెన్స్, దీనికి మనం పెద్ద షోపుటప్ చేసే పని లేదు. అది క్లియర్ చేయమంటున్నాం. 2, 3 మేజర్గా ఎమ్మెల్యే గారు ఈ మధ్య ఎక్కువ ఈ రోడ్డు మీద తిరిగి నేనేదో ఇక్కడ చెట్లు కొట్టిస్తున్నా, ఈ రోడ్డు చేస్తున్నా, ఈ రోడ్డు అవుతుందని చెప్తున్నా. మేమేమంటున్నామంటే నువ్వు మధ్యలో చేస్తున్నావు, మొదట్లో చెయ్యి అంటున్నాం. ఉషా ముల్లపూడి కమాన్ కాడ చెయ్యి, అక్కడి నుంచి కంప్లీట్ చేసుకుంటారా. ఇక్కడ లాస్ట్ నుంచి కంప్లీట్. ఈ మధ్యలో చేయడం వల్ల ఎవరి కోసం, ఎవరిని మెప్పేయడానికి కోసం, ఎవరి లాభం కోసం, ఎవరి సైట్కు హైరేజులు రావాలని చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అది ప్రజలు యావత్ అదే దృష్టితో చూస్తున్నారు. ఎందుకంటే జామ్ అయ్యేది అక్కడ జామ్ అవుతుంది, జామ్ అయ్యే కాడ చేయకుండా జామ్ కాని కాడ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. సో మీరు అన్నారు హైడ్రా ఇక్కడికి రావట్లేదు కొన్ని ప్రాంతాలకి అంటున్నారు. అసలు హైడ్రాకి సంబంధించి ప్రజల్లో ఇప్పటి వరకు చేసిన పనుల్లో ప్రారంభంలో కొంచెం నెగిటివిటీ వచ్చినా ఇప్పుడైతే ప్రజలు హైడ్రా వల్ల మంచే జరిగిందన్న అభిప్రాయం ఉన్నట్టుగా ప్రజల్లో ఒక వినిపిస్తోంది. మరి దీనికి సంబంధించి మీరు ఎలా సమర్థించుకుంటారు? అది అంతా షోపుటపమ్మా. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము, బ్లాక్మెయిల్ చేయడానికి, ఎక్కడైతే అవసరం ఉంటో అక్కడ పోయి ఫెన్సింగ్లు చేయడము, అంతే తప్ప ఎక్కడ ఇప్పుడు నేను చెప్తున్నా ఈ బ్రాహ్మణి చెరువు కనిపిస్తలేదా మరి, ఈ అంబీర్ చెరువు కనిపించట్లేదా మరి, అక్కడ పరికి చెరువు కనిపించట్లేదా మరి, ఈ ఎల్లమ్మ చెరువు క్లియర్ గా దాని ఫెన్సింగ్ ఎందుకు చేయలేదు? మరి ఈ డివిజన్ వరకే మాట్లాడదాం శాంపిల్ గా, ఎక్కడో ఎందుకు? ఇప్పుడు బ్రాహ్మణి చెరువు ఉంది, ఆడ ఏ ఆక్రమణలు లేవు, వాళ్ళు వచ్చాక అర్థనాదాలు ఉండయి, ఆక్రందనలు ఉండయి, మరి ఎందుకు రాలేదు? కావాలని ప్రజలను ఏదో డైవర్స్. హైడ్రా వల్ల ఏం ఉపయోగం జరిగింది ప్రజలకి? హైడ్రా వల్ల మార్కెట్ పోయింది, హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పోయింది, హైడ్రా వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఇన్వెస్టర్ చేసేటోళ్ళు హైడ్రా ఉంది, అది ఏదో కిరికిరో, ఇది కిరికిరో, ఇక్కడ ప్లాట్ వద్దురా నాయన, ఏం వద్దు, మనం అక్కడే కొనుక్కుందామని అక్కడే కొనుక్కుంటున్నారు. చాలా మంది ఆ విధంగా జరుగుతుంది. తెలంగాణ పల్లెల నుంచి కూడా ఎవరు వచ్చి హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాడు. మనం కొంటే ఇంతకుముందు ఏమో కబ్జాలు ఎట్లా అయితే ఏమో, అప్పుడు వెనకట యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు భయపడేది. తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈ 10 ఏళ్ళు మంచి ఇన్వెస్ట్మెంట్స్ మంచిగా ఉండే కేసీఆర్ గారి ప్రభుత్వంలో, ఇప్పుడు ఏమైంది, ఈ హైడ్రా తోటి ఒక్కడు కూడా ప్లాట్ కొండలేట్లేదు, ప్లాట్ అమ్మట్లేదు. పెళ్లిళ్ళు ఉన్నాయి, ఊళ్ళలో చుట్టుపక్కల పొలాలు పోవట్లేవు, అప్పులు ఉన్నాడు అప్పులు కట్టలేకపోతుండు, ఇల్లు కట్టుకోవాలంటాడు ఇల్లు పోతుండు. మార్కెట్ మొత్తం కుప్పగూలింది. ఎందుకు కూలింది? కేవలం ఈ హైడ్రా వల్ల కూలింది, ఈ హిట్లర్ వల్లనే కూలింది. సో నెక్స్ట్ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి నెక్స్ట్ నేనే సీఎం అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మేమే అధికారంలోకి వస్తామంటోంది. ఓ పక్కన బీజేపీ కూడా యువతని ఎక్కువగా తన వైపుకు తిప్పుకుంటూ చాప కింద నీరులా విస్తరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ త్రిముఖ పోటీ ఉంటుంది అనుకుంటున్నారా? లేదు బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం అని రేవంత్ రెడ్డి గారు కాదు, కే పాల్ కూడా అంటున్నాడు. నేను తెలంగాణకే సీఎం అవుతాను పాల్ అంటున్నాడు, కవితమ్మ గారు అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, చాలా మంది అంటున్నారమ్మా. ఇవన్నీ ఏముండయమ్మా, బీజేపీకి ఇక్కడ బేస్ ఉండదమ్మా. కార్యకర్తలు ఆ సంచులు వేసుకొని ఆ కరపత్రాలు వచ్చి ఆ కార్యకర్తలు ఆ పిచ్చున్న కార్యకర్తలు కొద్ది మంది ఉంటారమ్మా, వాళ్ళు గట్నే ఉంటారు. ఆర్ఎస్ఎస్ సంబంధించి అటు నుంచి ఇటు నుంచి వచ్చిన వాళ్ళు గట్నే ఉంటారు, వాళ్ళు తప్ప వాళ్ళు ఏం మారరు. వాళ్ళు గెలుపును డిసైడ్ చేసేవాళ్ళు కాదు. ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి గారు ఈ జీవితంలో మళ్ళీ సీఎం కాడు, ఎట్టి పరిస్థితుల్లో కాడు. మూడోది, మీరు అన్నట్టు ద్విముఖ పోటీ ఉన్నా పంచముఖ పోటీ ఉన్నా మొదటి స్థానం బీఆర్ఎస్దే ఉంటుంది. 100 సీట్లకు దగ్గరగా గెలుస్తాం, అద్భుత విజయం సాధిస్తాం, మీరు చూస్తారు. మళ్ళీ మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ పోటీ ఏం లేదు. ప్రజలకు 9.5 ఏళ్ళు కేసీఆర్ గారు చేసిన ఫలాలు అందినాయి, ఫలాలతోటి అనుభవించారు. కేసీఆర్ గారు మాట ఏంది, కేసీఆర్ గారు బయటకు వస్తే ఏముంటది అనేది అది ప్రజలు మీకు చూపిస్తారు, మీరు చూస్తారు. బీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికలకి ఈసారికి ఉన్న తేడా ఏంటంటే కవిత బయటకు వచ్చి విమర్శిస్తోంది. ముఖ్యంగా తండ్రి కేసీఆర్ ని కూడా టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతోంది. ప్రస్తుతము కేసీఆర్ కూడా కొన్ని పనులు చేయలేదని. మరి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కి నెక్స్ట్ ఎలక్షన్స్ లో నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఏముండదమ్మా, ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆమె టీఆర్ఎస్ పెట్టాలా, తెలంగాణ రక్షణ సేన భక్షణ సేన ఏదో పెట్టబోయింది. అదంతా అది ఉల్టా చోర్ కత్వాల్ అన్నట్టు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని తిరస్కరించడం జరిగింది. ఇట్లాంటి ఈ పనులు, ఈ చీప్ థింగ్స్, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఫ్యామిలీలో స్విచ్ పెట్టడము, వాళ్ళకి ఏదైనా ఫండింగ్ చేయడము, వాళ్ళతోటి ఏదో లేపడము, ఏదో అవుతుంది అనుకోవడము, ఇదంతా ఆశాస్పదంగా ఉన్నది. ప్రజలు ఆల్రెడీ గమనిస్తున్నారు. ప్రజలకు మా వల్ల లబ్ధి జరిగింది, ప్రజలకు మా వల్ల లాభం జరిగింది. 100కు 100% మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీయే 100 సీట్లకు పైన గెలుస్తుంది. ఏం చేసినా ఇవన్నీ ప్రజలు వాటిని అన్నిటిని ఎవరు నమ్మడు. ఈ ముఖ్యమంత్రిని 100% నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది. ఆయన ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఆయన 100సారి అయిపోయింది. శిశుపాలుడు చేసిన తప్పులు ఆల్రెడీ ఆయన చేసేసాడు. కాబట్టి ఆయనకి భవిష్యత్తు రాజకీయ జీవితం ఇక తెలంగాణలో ఉండదు. మీరు బీఆర్ఎస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగింది అంటున్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ లో జరగని అభివృద్ధి ఇంకా చాలా ఉంది. గతంలో కూడా మీ పార్టీ కార్పొరేటరే బీఆర్ఎస్ లో ఉన్నారు. అప్పుడు మీరు ఎందుకు ఈ విధంగా స్పందించలేదు? ఈ అభివృద్ధి ఎందుకు చేయలేదని అప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? అమ్మ, మాకు 60-70 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తోటి ఉండే చాలా పనులు పెండింగ్ ఉండే. మాకు వచ్చిందే 9.5 ఏండ్లు. 9.5 ఏండ్లో మేము మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి 20,000 లీటర్లు ప్రతి అపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కరికి గేటెడ్ కమ్యూనిటీలో, విల్లాలో అందరికి వేయడం జరిగింది. అంటే మినిమం సాంప్రదాయం అది, మంచినీళ్ళు తాపియడం అనేది. ఆ రోజు మేము హైదరాబాద్ నగరంలో ట్యాంకర్లు లేకుండా చేయడం జరిగింది. దాని తర్వాత 1 by 1 ఈ ఫ్లైఓవర్లు వేయడం జరిగింది. హైదరాబాద్ వెస్ట్ సైడ్ మొత్తం సాఫ్ట్వేర్ లేపాని కోసం సాఫ్ట్వేర్ అలాట్ చేయడం జరిగింది. దానివల్ల ఎంప్లాయీస్ పెరిగారు. తర్వాత మళ్ళీ ఊర్లలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చెరువులు చేయడము, దాని తర్వాత కాళేశ్వరం కట్టడము, దాని తర్వాత జిల్లాలు పెద్దగా చేయడం, 30 జిల్లాలు చేయడము 10 జిల్లాల నుంచి. దాని తర్వాత 30 కలెక్టర్ ఆఫీసులు, 30 ఎస్పీ ఆఫీసులు, సెక్రటరీలు, చెప్తే చాలా పెద్ద కథ ఉన్నది దీంట్లో. అవన్నీ చేసే వరకే మాకు 9.5 ఏళ్ళలో సరిపోయింది కదా. మేము ఇంకొక టర్మ్ వచ్చి ఉంటే అద్భుతం జరిగేది. తెలంగాణ ఎక్కడికో ఉండేది, ఎక్కడో వెళ్ళిపోయేది. దురదృష్టం మేము రాకపోవడం. అందులో మీరు అడిగిన ఈ ఆల్విన్ కాలనీ కూడా అభివృద్ధి మేము చేసినాము, రోడ్లు వేసినాము. ఆల్రెడీ ఇక్కడ ఆల్విన్ కాలనీ దాదాపు 200-300 మంది పైచీలకు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఉన్నారు. ఇక్కడ కొల్లూరులో వచ్చినాయి వీళ్ళకి. అన్ని విధాలుగా దళిత బంధు స్కీమ్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి. కానీ ఎక్స్టెన్షన్ ఈ 3 ఏళ్లలో పెరుగుతాయి కదా. 3 ఏళ్లలో కొన్ని ఇండ్లు వచ్చినాయి. పైన 200 గజాలు ఉంటే వాడు 5-6 ఫ్లోర్లు కట్టిండు, 10 పోర్షన్లు చేసిండు. డ్రైనేజ్ అవుట్ఫ్లో పెరగడం పెరిగింది, పైపులు చేంజ్ చేయాలి. నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియను వీళ్ళు చేయలేదని మేము చెప్తున్నాం. మీరు బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు అనేది ప్రధాన సమస్య. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అనేది విస్తృతంగా ఇచ్చింది. మరి దీనికి సంబంధించి రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీరు ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఇదే ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్తారు? ప్రజలు ఆల్రెడీ మేము అప్పటికే 6 లక్షలు రేషన్ కార్డులు ఇచ్చినామమ్మా. మొత్తం ఇయ్యలేదని వాళ్ళన్ని అబద్ధాలు, ఒకదాన్ని అబద్ధం చెప్పి ఏంటంటే దురదృష్టం ఏంటంటే మేము చేసింది చెప్పుకోలేదు. దురదృష్టం ఏంటంటే మేము కాళేశ్వరం కట్టాము. కాళేశ్వరం సింపుల్ గా ఇనాగ్రేషన్ చేసాం, ప్రజలకు ఇచ్చాం. మిషన్ భగీరథ ఉంది, సింపుల్ గా చేసాం. రైతు బంధును పుట్టించాం, దాన్ని సింపుల్ గా అకౌంట్ లో మీటింగ్ పెట్టి ప్రజలకు వేసేసాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? 1 ఎకరం ఇచ్చినా పండుగ చేస్తున్నారు, 2 ఎకరాలు ఇస్తామని పండుగ చేస్తున్నారు. హైటెక్ సిటీలో పండుగ చేస్తున్నారు. రైతు బంధుకు హైటెక్ సిటీకి ఏమైనా సంబంధం ఉందమ్మా? శిల్పకళా వేదిలో ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి రైతు బంధు భరోసాకి ఇవ్వచ్చమ్మా? రైతు భరోసా ఇస్తున్నామని ఎక్కడ చెప్పాలి? ఎనుమాముల మార్కెట్లను, నిజామాబాద్ల మార్కెట్లను, లేకపోతే ఎక్కడన్నా మార్కెట్లో పోయి రైతులను కూర్చోబెట్టుకొని ఎక్కడైతే జెన్యూన్ రైతులను పెట్టేసి అక్కడ కూర్చొని మాట్లాడుకోవాలి. ఇదంతా చేయడం తక్కువ, చెప్పుకోవడం ఎక్కువ ఉంది. మేము అప్పుడు చేసింది ఎక్కువ, చెప్పుకున్నది తక్కువ. అదే మా దురదృష్టం. సో నెక్స్ట్ వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో సైబరాబాద్ మున్సిపల్ కమిషన్ పరిధిలో మీ మార్క్ రాజకీయం చేపిస్తారా, లేదంటే మీరు అభ్యర్థిగా ఎక్కడి నుంచైనా నిలబడాలనుకుంటున్నారా? మీరు బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా సహకరించబోతున్నారు? మా అధిష్టానం ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ విధంగా మేము సపోర్ట్ చేస్తామమ్మా. మా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారి ఆదేశాల మేరకు వారు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాం. వారు అన్ని డివిజన్లు తిరగమంటే తిరుగుతాం, లేదంటే ఈ డివిజన్ చూసుకొని అక్కడ గెలిచి రావాలంటే గెలిచి వస్తాం. సిఎంసిలో వచ్చే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎర్రబెల్లి సతీష్ రావు మార్క్ ఉంటుందమ్మా, నేమ్ ఉంటుందమ్మా. నేను సిఎంసిలో ఉంటానమ్మా 100%. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఎర్రబెల్లి సతీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఖచ్చితంగా ఎక్కువ సీట్లతోనే గెలిచి కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రభాత కిరణము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.